ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్ కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా నర్మదా నది పుష్కరాల సందర్భంగా రాశాధిపతి దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు అన్నట్లయితే ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి గురువు అవ్వడం, ఈ గురువు 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వీరికి రాశిలోనే కుజుడు, బుధుడు, రాహు సంచారం చేయడం వలన కుజదోషము, ధనస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, తృతీయంలో గురు సంచార స్థితి, సప్తమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు ఏలనాటి శని సందర్భంగా సంచారం చేయడం వలన చాలా సున్నితమైన స్వభావం. ఏదైనా ఒక పనిని ఒక్కసారి చూస్తే వెంటనే గ్రహించి 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి ఆ పని ఎలా చేయగలడో వాళ్ళకన్నా వీళ్ళు రెట్టించిన ఉత్సాహంలో చేసేవారు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులు. అందుకే వీళ్ళు పత్రికా రంగాలలో సృజనాత్మకత, అందరికన్నా ముందు ఉండడం, అంతరిక్ష ప్రయోగశాలలో పనిచేయడాలు కానీ, వ్యవసాయ కార్యక్రమాల్లో కొత్త ఉత్పత్తులను, సీడ్స్ను, ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు, మినరల్ వాటర్ లాంటి వ్యాపార కార్యక్రమాలు, హోటల్ వ్యాపారాలు, తినుబండారాలు, అలాగనే మజ్జిగ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఈ పరిశ్రమలు, చేపలు, రొయ్యలు, బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, కొత్త రకమైన పంటల వాణిజ్య వ్యాపారంలో ఒక చోట నుంచి విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, సాంకేతిక నైపుణ్యత ఎలా వాడాలి అంటే అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యానికి కేంద్ర బిందువులు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులే అని చెప్తారు. ఒకవైపు ఏలనాటి శని ఉండినను వీరి యొక్క ఆత్మస్థైర్యం చేత, మనోధైర్యం చేత, తల్లిదండ్రులు నేర్పించిన విద్య ద్వారా, టెక్నాలజీని వీళ్ళు నమ్మడం వలన, సిస్టాన్ని నమ్మడం వలన వీరు వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంతింత వడ్డింతనగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వ్యాపార విస్తరణ చేయబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. పంచభూతాలతో చెలగాటం ఆడిన వారు ఎవరూ కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. కనుక వీలైనంత వరకు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మాన్ని నమ్మండి. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా వచ్చిన ధనాన్ని స్థిరచరాస్తులుగా మార్చడంలో మీనరాశి జాతకులే మొదటి వరుసలో ఉంటారు. కనుక వీరు వీలైనంత వరకు ఈ అమావాస్య రోజున
కాళభైరవ స్వామికి మినపగారెల వడలను నైవేద్యంగా ఏర్పాటు చేసి స్వామివారికి ఒక కాళభైరవ ముడుపు కట్టడం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి.